బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అల్లు అర్జున్ రాక కోసం పోలీసులు అనుమతి ఇవ్వకున్నా రోడ్ షో తరహాలో హీరో గారు థియేటర్కి వచ్చినట్టుగా చెప్పారు. జనం ఎగబడుతూ ఉంటే అల్లు అర్జున్ చూసి ఎంజాయ్ చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం అరాచకాలు కూడా మామూలుగా లేవు అంటున్నారు. రైట్, అసలు అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏం చెప్పారు పోలీసులు, మొత్తం రిపోర్ట్లో ఏం రాశారు చెప్పడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు లైవ్లో మనకి డీటెయిల్స్ అని చెప్పడానికి. నగేష్, అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి డీటెయిల్గా చెప్పండి. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు అయితే బయటపడుతున్నాయి. సంధ్యా థియేటర్ యాజమాన్యం అరాచకం కూడా ఇందులో ఖచ్చితంగా బయటపడుతుంది. రేవతి మృతికి అల్లు అర్జున్ అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం కారణం అనేది క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ కెపాసిటీ 1323 సీట్లు, బెనిఫిట్ షో పేరిట 1000 రూపాయలకు 1100కు, డిమాండ్ ఉన్న పేర 2000కు 3000కు కూడా ఒక్కో సీట్ని ఆ ధరకు అమ్ముకున్న పరిస్థితి. ఇలా లక్షల రూపాయలు సంపాదించారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి బెనిఫిట్ షో చూడడం కోసం వస్తాడని తెలిసి సంధ్యా థియేటర్ యాజమాన్యం అప్లై చేశానని చెప్పి పోలీసులకు చెప్తుంది. అప్లై చేసిన మాట వాస్తవమే, కానీ పోలీసులు పర్మిషన్ ఇచ్చిన మాట మాత్రం వాస్తవం కాదు. తాము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పాము, లోపల గ్యాదరింగ్ ఎక్కువ ఉంటే కనుక తొక్కిసలాట జరుగుతుందని చెప్పి పోలీసులు ఇన్ఫామ్ చేశారు. కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించి అల్లు అర్జున్ని ఓపెన్ టాప్ కార్లో లోపలికి తీసుకొచ్చింది. అల్లు అర్జున్తో పాటు 50-60 మంది ప్రైవేటు బౌన్సర్లను కూడా లోపలికి తీసుకొచ్చింది. ఎందుకంటే అల్లు అర్జున్ పైన చీమలు ఈగలు వాడకూడదని చెప్పి వాళ్ళ వ్యవహారం కావచ్చు. ఎందుకంటే అతను చీమలు కుడితే దోమలు కుడితే కనుక దద్దులు వస్తాయని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం అనుకుందేమో, కానీ మనుషుల ప్రాణాలు పోతే ఏంటనేది కూడా ఆ ప్రశ్నకు మాత్రం సంధ్యా థియేటర్ దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. ఇటు అల్లు అర్జున్ దగ్గర కూడా సమాధానం లేదు. అల్లు అర్జున్ 9:30కి బెనిఫిట్ షో ఉన్నందున క్రమంలో ఒక 10 నిమిషాల ముందు సంధ్యా థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అభిమానులు అప్పటికే లోపల కూర్చున్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి నానా హంగామా నడిచింది. అక్కడ రేవతి తన కొడుకుతో ఒక పక్క గోడ పక్క నిలిచింది. రేవతి భర్త భాస్కర్ తన బిడ్డను తీసుకొని తను బయట గేటు పైన కొంత అతను సేఫ్ సైడ్లో ఉన్నాడు. కానీ రేవతి తన కొడుకు అల్లు అర్జున్ను చూడాలన్న ఆతృతతో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే బౌన్సర్లు 50-60 మంది ఆ వెహికల్ చుట్టూ ఉండడం, వాళ్ళందరూ కూడా చేతులతో ఇష్టం వచ్చిన రీతిలో చేతులు ఇలా బార్లా సాపడంతో ఎక్కడికక్కడే జనాలంతా కూడా తొక్కిసలాటకు గురైన పరిస్థితి. అందులో రేవతి ఊపిరాడక ప్రాణాలు స్పాట్లోనే విడిచింది. స్థానికంగా ఉన్న చిక్కడపల్లి పోలీసులు సిపిఆర్ చేసి నానా ప్రయత్నం చేశారు. అలాగే రేవతి కొడుకు బన్నీకి కూడా సిపిఆర్ చేసిన దృశ్యాలు కూడా మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. చాలా వరకు ఇక్కడ అల్లు అర్జున్ అలా టాప్ నడవడం కావచ్చు, లేకపోతే ర్యాలీ చేయడం కావచ్చు అన్నది కూడా ఎవరి నిర్ణయం. అలాగే పోలీసులకు సంబంధించి ఎలాంటి శాంక్షన్స్ కూడా రాలేదు, మేము ఒప్పుకోమని చెప్పి అంటున్నారు. అంటే ఇదంతా కూడా నిర్లక్ష్యం సంధ్యా యాజమాన్యందే అని అనుకోవాలా? ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది సంధ్యా యాజమాన్యాన్ని నిర్లక్ష్యం కనిపిస్తుంది. అల్లు అర్జున్ టీంని లోపలికి ఎంటర్ చేసిన మైత్రి మూవీస్ యాజమాన్యాన్ని కూడా ఖచ్చితంగా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి ఎంటర్ అయ్యే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో పుష్ప 2 రిలీజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎన్ని ప్రికాషన్స్ ఉండాలంటే లోపల రోప్ పార్టీలు ఉండాలి, తాడ్లు వేయాలి, ప్రేక్షకులు ముందుకు రాకుండా చూసుకోవాలి, రకరకాల వ్యవహారాలు చేయాలి. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో చాలా ప్రికాషన్స్ పోలీసులు తీసుకున్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ క్లియర్గా చెప్పాడు, ఏ చిన్న గాయం ఎవరికి జరగకూడదు, పోలీసులు కూడా ఇందులో ఇబ్బంది పడకూడదని చెప్పి క్లియర్గా చెప్పారు. ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమయంలో కూడా రోప్ పార్టీలు ఎక్కడికక్కడ నిలబడ్డాయి. వందలాది మంది వచ్చినా కూడా వాళ్ళందరినీ కంట్రోల్ చేశారు. అల్లు అర్జున్ కూడా సేఫ్ సైడ్గా గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ ఆసుపత్రి వద్ద కూడా మీడియాని ఒకవైపు కంట్రోల్ చేస్తూనే పోలీసులు వచ్చిన అభిమానులు కూడా మరోవైపు కంట్రోల్ చేస్తూ అల్లు అర్జున్ వెహికల్ని స్పీడ్గా నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. సేమ్ సిచ్యువేషన్ నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు సందు కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. లోపల ఎంటర్ కాకుండా కూడా ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బయట రోడ్డు నుంచి వెహికల్ని లోపల రానియకుండా ఒకవైపు నుంచే వెహికల్స్ వచ్చి బయటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా రోప్ పార్ట్లు ఏర్పాటు చేసి
ఎవరైతే అభిమానులు మొత్తుకోకుండా వాళ్ళు ముందుకి ఉరకకుండా కూడా చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. మీడియాను కూడా చాలా సేఫ్ సైడ్గా ఉంచేటట్టుగా చేశారు. సేమ్ చెంచల్గూడ జైలు వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కానీ సంధ్యా థియేటర్ వద్ద మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ టీము ఎవరైతే 15-20 మంది వ్యక్తులు వచ్చారో మొత్తం 1323 సీట్లకు సంబంధించిన టికెట్లు అమ్ముకున్నా కూడా ఎవరైతే ముందు వరుస ఎక్కడ కూర్చోవాలని చెప్పి అల్లు అర్జున్ థియేటర్లు అనుకున్నాడో ఆ టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరినీ కూడా లేపి అల్లు అర్జున్ టీంని ఒక 20-25 మందిని కూర్చోబెట్టారు. అంటే ఎంత అరాచకం అంటే 1000 రూపాయలు, 1500, 2000, 3000 పెట్టి కొనుక్కున్న టికెట్ ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో ఆ పిల్లలు పాపలను వాళ్ళందరూ తీసుకొచ్చి సినిమా చూడాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి అల్లు అర్జున్ ఉన్నంతసేపు వాళ్ళందరూ నిలబెట్టి కేవలం అల్లు అర్జున్ టీంకి సినిమా చూపించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే. ఈ విషయాలన్నింటినీ కూడా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. ఎందుకంటే ఒక కుటుంబం ఛిద్రమైంది, ఒక బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు, వాళ్లకు తల్లి లేదు, ఒక పాప మిగిలిపోయి ఉంది, అతనికి భాస్కర్కు భార్య లేదు. ఇవన్నీ విషయాలకు అల్లు అర్జున్ ఈరోజు సెలబ్రిటీలు తన ఇంటికి వస్తుంటే భారీ ఎత్తున అందరినీ కౌగలించుకోవడం, అల్లు అర్జున్కి ఏదో జరిగిందని చెప్పి వాళ్ళందరూ వచ్చి పరామర్శించడం. మరి కనీసం అల్లు అర్జున్ తను ఒకవేళ మానవతా హృదయం ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? భాస్కర్ ఇంటికి వెళ్ళలేదు. కేవలం 25 లక్షల రూపాయలు ప్రకటించి ఎక్స్ వేదిక ద్వారా ఒక వీడియోని తన టీం ఏదో కెమెరా ముందు పెట్టి మాట్లాడిపిస్తే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, నాకు దిగ్భ్రాంతి కలిగింది అని మాటలు చెప్పారు. నగేష్, ప్రైమా ఫేసీగా యాజమాన్యాన్ని అరెస్ట్ చేసినప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఏం చెప్పింది? అంటే వాళ్ళు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఇందులో అడ్వకేట్ల పాత్ర కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు నిన్నటికి నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, కోర్టుకు వెళ్ళడము, తదుపరి జైలుకి వెళ్ళడము, ఇవాళ ఉదయమే బయటికి రావడం, రకరకాల వ్యవహారాలు ఇందులో నడిచాయి. సోషల్ మీడియా వేదిక కూడా విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సామాన్యుడికి అయితే బెయిల్ వస్తుందా, ఒక రోజులో తీసుకొస్తారా అనే క్వశ్చన్ మార్కు ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. సెలబ్రిటీ కాబట్టి ఒక సినిమా తీసి 1200 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి కావచ్చు, వ్యవస్థలను మేనేజ్ చేస్తాడనే విమర్శలు కూడా, ఆరోపణలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఏం జరిగినా ఒక కుటుంబం అయితే ఛిద్రమైంది. కానీ ఈ ఆరోపణలన్నిటికీ మాత్రం ఎవరూ సమాధానం చెప్పని పరిస్థితి ఎక్కడ లేదు. కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. సెలబ్రిటీ అయినా, ఒక సామాన్యుడైనా, నువ్వు వివిఐపి అయినా, ఏదైనా సరే ఖచ్చితంగా చట్టం ముందు ఆ వ్యక్తి నిలబడాల్సిందే, చట్టానికి తలొగ్గాల్సిందే, చట్టం అరెస్ట్ చేస్తే మాత్రం జైలుకు పోవాల్సిందే, జైలులో ఒక రోజు పడుకోవాల్సిందే మాత్రం మెసేజ్ మాత్రం గట్టిగానే ఇచ్చిందని చెప్పచ్చు. కానీ ఈ మెసేజ్ సినిమా పెద్దలు కావచ్చు, సినిమా పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఎవరైనా సరే సామాన్యులను అర్థం చేసుకొని సామాన్య బాధలు గుర్తించినప్పుడే వ్యవస్థలో ఒక మార్పు వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించింది. అది 1000 రూపాయలు పర్ టికెట్ అమ్ముకున్నారు వాళ్ళు. అండ్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అకార్డింగ్ టు A9, A10 informed the same the accused persons A1 to A8 who are the owners and partners of Sandhya 70mm theatre, but in spite of టెలింగ్ దెమ్ అంటే మొత్తంగా 4వ తేదీన ఏదైతే నవంబర్ 4వ తేదీన హౌస్ ఫుల్ అయిపోయింది. మొత్తం 1100 రూపాయలకి మొత్తం 1323 సీట్ల కెపాసిటీ కలిగిన సంధ్యా థియేటర్లో మొత్తం టికెట్లు అమ్ముడైపోయాయి. అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా ఇతరులను కూడా అంటే అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు సరిగా చేయకపోవడం నేపథ్యంలోనే అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో మనకు క్లియర్గా అర్థమవుతోంది. A1 to A8 as well as A11 to A15 and others failed to take any precautionary measures అంటే కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో అక్కడ ఫెయిల్ అయ్యారు. సచ్ యాజ్ డిప్లాయింగ్ సఫిషియెంట్ సెక్యూరిటీ స్టాఫ్ టు ద కంట్రోల్ ద పబ్లిక్ గ్యాదరింగ్ అండ్ ఆల్సో అలవింగ్ ఓన్లీ పర్సన్స్ ఇన్సైడ్ ద థియేటర్ ప్రెమిసెస్ హూ హ్యాడ్ పర్చేస్ ద టికెట్స్ ఫర్ ద ప్రీమియర్ షో. అంటే టికెట్లు కొనుక్కున్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేయాలి. అలాగే వచ్చిన వ్యక్తులు ఎవరైతే కొనుక్కొని వెళ్తున్నారో వాళ్ళని మాత్రమే. కానీ అక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడు అన్న ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ టికెట్లు కొనుక్కున్న వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భారీగా ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ తొక్కిసలాట జరిగి రేవతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె బిడ్డ ఇప్పుడు వెంటిలేటర్ పై ఉన్నాడు.